ధనానికి కష్టపడుతున్న వాళ్ళు, అస్సలు ధనం లేదు ఇంట్లో, చాలా గొప్ప వాళ్ళలా ఉంటారు. పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఎంత కష్టమో తెలుసా. వాళ్ళ పిల్లలకి చదువుకుందుకు కాలేజ్ ఫీజులు కూడా ఇచ్చుకోలేని వాళ్ళు ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఒక లక్ష్మీ పూజ చెప్తాను. ఒకసారి శంకరాచార్యుడు అమ్మ భిక్షాందేహి అని అడిగితే ఆవిడికి ఆ రోజు ఒక విసిరికాయే ఉందిట తినడానికి. పాపం ఆ విసిరికాయ తీసుకుని వచ్చి ఇతనికి ఇచ్చి, నాయన ఇదే ఉంది, ఇంకేమీ లేదు, స్వీకరించు అంటే అప్పుడు అక్కడ నించుని ఎంత పవర్ఫుల్ స్తోత్రమో తెలుసా, కనకధార స్తోత్రం. అది చదవగానే బంగారం వర్షం కురిసిందిట. కనక వర్షం అంటారు దాన్ని, అంచేతే కనకధార స్తోత్రం అన్నారు. సో అది చదువుకోండి, మీరు రోజు చదవండి. సాయంత్రం పూట స్నానం చేసి 6 గంటలకి దీపం వెలిగించి లక్ష్మీదేవి దగ్గర కూర్చుని కనకధార స్తోత్రం రోజు చదవండి. మీకు తెలియకుండానే మీ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగైపోతాయి. ధనానికి